వెల్కమ్ టు డబుల్ షాన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా సూపర్ 6 పథకాలు అమలు చేయకపోవడంతో జూన్ 4వ తేదీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినంగా ప్రకటించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ నిరసనలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా జూన్ 4వ తేదీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం సక్సెస్ అయిందా లేదా అనే చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఖచ్చితంగా అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాల కంటే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వెన్నుపోటు దినం మాత్రం సక్సెస్ అయిందని చెప్పవచ్చు. చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది నిరసన కార్యక్రమానికి. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు అంత పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొనలేదు అని గ్యారంటీగా అయితే చెప్పవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు రకాలుగా కేసులు పెడుతుంది. దీంతో చాలామంది వైసీపీ నాయకులు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడ కేసులు పెడుతుందో అనే భయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. వైసీపీ ఎన్నుపోటు దినం ప్రకటించి నిరసన కార్యక్రమానికి దిగింది. ఈ కార్యక్రమంలో మాత్రం వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొని విజయవంతం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమం మీద. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు ఎక్కువగా ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు అనే ఉద్దేశంలో వైసీపీ నాయకులు ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా సూపర్ 6 పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుంది. పలువురు కూటమి నాయకులు చెప్పేది ఏంటంటే సంక్షేమ పథకాల కంటే ముఖ్యంగా రాష్ట్రం అభివృద్ధి వైపు నడిస్తే అమరావతి అయిన రాజధానికి పలు రకాల సమస్యలు వస్తాయి. ఈ సంక్షేమ పథకాల కంటే యువకులకు ఉద్యోగాలు వస్తే మంచిది కదా అన్న రీతిలో కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రాన్ని ఎలాగైతే అభివృద్ధి చేయాలని నాయకులు భావిస్తున్నారో అలాగే సంక్షేమ పథకాలు కూడా అందించాలని బడుగు బలహీన వర్గాల ప్రజలైతే కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నవరత్నాల్లో భాగంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. ఆ పథకాలకు చాలామంది పేదలు అలవాటు పడ్డారు. అయితే మేము అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా పథకాలు అందిస్తామని కూటమి నాయకులు చెప్పడంతో ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఎక్కువగా వస్తాయి, పింఛన్లు పెరుగుతాయి, బడుగు బలహీన వర్గాల పేదలు ఆశించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మాత్రం సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి పెద్దగా మొగ్గు చూపడం లేదు. దానికి కారణం కూడా మనము చెప్పవచ్చు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కూటమి నాయకులు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అంత ఈజీ కాదు. మొత్తానికైతే జూన్ 4వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వెన్నుపోటు దినం మాత్రం విజయవంతమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఆ నిరసన కార్యక్రమాలలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాబట్టి అవి సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు.